నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికార కార్యక్రమంలో ఇటీవల జరిగిన ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల కూల్చివేతల మీద ఈనాడు చర్చా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఖమ్మంలో కమ్మ రాజ్యమేనా కాదు రెడ్లది కూడా అనే దాని మీద ఇవాళ చర్చలో భాగస్వాములు అవుతున్నటువంటి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, అలాగే జూమ్ ద్వారా షేక్ షకీనా ప్రముఖ ఎంబీసీ నాయకురాలు, అలాగే ఒంటరి మహిళలకు పింఛన్ మీద మొట్టమొదటిసారి వాయిస్ ఇచ్చినటువంటి మహిళ షేక్ షకీనా గారు, అలాగే ప్రముఖ న్యాయవాది, బీసీ ఉద్యమ నేత, బహుజన ఉద్యమ నేత మేకల సుగుణాకర్ గారు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ విషయం వచ్చేస్తే ఇటీవల జరిగినటువంటి వెలుగుమట్ల అనే కొత్తగా ఏర్పడినటువంటి నగరంలో కూల్చివేతలకు బాధితులుగా ఉన్నటువంటి అనేక మంది దాదాపు 650 కుటుంబాలు వీధిన పడ్డాయి. అవన్నీ కూడా దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి అక్కడ వారు అనేక రకాలుగా కష్ట నష్టాలు కోర్చుకొని వారు జీవనం సాగిస్తుంటే ఒక్కసారి పిడుగుపడ్డట్టు ప్రభుత్వం వారిని కక్కావికలం చేసిన సందర్భం అక్కడ కనపడింది. ముఖ్యంగా అనేక మందికి వారు పైసలు ఇచ్చి కొనుగోలు చేసినా కూడా వారిని ఒకే ఒక రోజు బయటికి నెట్టివేయడంతో వారు వీధిన పడ్డారు. ఆ విషయాన్ని చర్చించడానికి ఈరోజు మనకు స్టూడియోలో పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ముందుగా పూర్ణచంద్రరావు గారి నుంచి స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇటీవల వెలుగుమట్ల మీరందరూ చూసే ఉంటారు, చాలా వరకు పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా అక్కడికి పోయి వారి యొక్క మద్దతు తెలిపొస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం నిమ్మక నీరెత్తినట్టుంది. ఆ జిల్లా నుంచి దాదాపు 3 మంత్రులు ఉన్న ఇంతవరకు ఎవరు కూడా బాధితుల దగ్గరికి పోయిన దాఖలాలు అయితే కనబడట్లేదు. దీని మీద మీరేమంటారు? 3 మంత్రులున్నా మరి వెలుగుమట్లలో ఖమ్మంలో బాధితులు ఇళ్లకు వెళ్ళలేదంటేనే వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారని చెప్పి అర్థమైపోతుంది. వాళ్ళు ఏదో తప్పు జరిగింది, ఘోరమైన అన్యాయం చేశాం. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ సంస్కృతిని చూసాం. బుల్డోజర్ సీఎం అంటారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ని. దాని మీద సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేయటం జరిగింది. అటువంటి బుల్డోజర్ సంస్కృతి ఈ ఖమ్మంలో ఉంది. అంటే మనకి బుల్డోజర్లు పైకి కనపడుతున్నాయి. అక్కడ 700 ఇళ్లని నేలమట్టం చేశారు. అసలు ఈ పేదలంటే, మధ్యతరగతి వాళ్ళంటే ఏ రకమైనటువంటి ప్రేమ లేని, దయలేని ప్రభుత్వాలు. ఈ ఖమ్మంలో కూడా రాజ్యం వెళ్తున్నటువంటి 2 కులాలే దీనికి కారణం. ఈ కులాల పాలనే కారణం. ఒక పక్కన తుమ్మల నాగేశ్వరరావు గత 3-4 దశాబ్దాలుగా మంత్రిగా ఉన్నాడు. ఆయన సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మరి ఆ భూదాన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 60 ఎకరాల్లో దాదాపుగా మరి వాళ్ళ ఆధిపత్యంలోనే సాగుతూ ఉంది. ఒక సిపిఐ నాయకుడు భాగం హేమంతరావు అని, అలానే మరి నాదెండ్ల సురేష్ అని చెప్పి ఇతని అనుయాయుడు, తుమ్మల నాగేశ్వరరావు అనుయాయుడు, వీళ్ళ ఆధ్వర్యంలో 60 ఎకరాల్లో యథేచ్ఛగా ఆక్రమణ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. భూదాన ఉద్యమం అనేది ఏమైందంటే మనకి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మరి బాగా ఈ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోయి వినోబాబాబు పిలుపుకి ఆ భూములు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఆనాడు ఇచ్చిన రోజున ఏమేం పెద్ద సాగు భూములు కాదు, ఉపయోగకరమైన భూములు కాదు. మనకి ఎందుకు ఈ గొడవ, తెలంగాణ రైతాంగ పోరాటం యొక్క మరి భయంతోనే ఆ రోజున భూములు ఇవ్వటం జరిగింది. అప్పటి ప్రభుత్వాలు కూడా ఎంత విఫలం చెందినాయంటే ఈ భూముల్ని సరిగ్గా ప్రజలకు పంచడంలో విఫలమయ్యాయి. ప్రజలకు పంచితే ఈ రోజున ఏవైనా ప్రజలు వాళ్ళు గుడిసెలు కానీ ఇళ్ళు కానీ కట్టుకున్నట్టు ఈ సమస్య ఉండేది కాదు కదా. సో ఈ ల్యాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఈ ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా కబళించినాయి అనమాట. ఎందుకంటే ఖమ్మంలో ఈ భూములు ఎందుకు పంచలేదు చెప్పండి? దీనికి బాధ్యత ఎవరు వహించాలా? తుమ్మల నాగేశ్వరరావు వహిస్తాడా, లేకపోతే ఆనాటి వెంగళరావు వహిస్తాడా, లేకపోతే ఇంకా లీడర్స్ ఎవరైతే రేణుకా చౌదరి వహిస్తుందా? మరి వీళ్ళంతా బలమైన నాయకులు కదా, పవర్ఫుల్ నాయకులు కదా. ఇప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, ఆయన హయాంలోనే జరిగింది ఇది. ఎందుకు ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో? అంటే మన రాష్ట్రంలో కానీ ఖమ్మంలో కానీ జరిగేది ఏంటంటే పెద్ద కులాల పాలన జరుగుతుంది. పాలక కులాలు కన్ను మిన్నుగా అనకుండా పాలన చేయటం అనేది నేర్చుకున్నారు. ఎవరిని ఏమి లక్ష్య పెట్టట్లా. లక్ష్య పెడితే పేదలకు ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటే మరి ఉన్న భూముల్ని సరిగ్గా పంచేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఒక ప్రాంతం నుంచి ఏమైనా ఒక ఊరు నుంచి కానీ ఇంటి నుంచి కానీ జనాల్ని తరలించాలంటే ఏం చేయాలా? దానికి ఒక పద్ధతిలో చేయాలి, సైంటిఫిక్గా చేయాలి అడ్మినిస్ట్రేషన్. ఇంత టెక్నాలజీ ఉంది, ఇన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి,
మరి ప్రాపర్గా కాలనీలు ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పి చేయాల్సిన అవసరం ఉంది కదా. మరి కోర్టు ద్వారా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ పక్కన కబ్జాలకి ఈ నాయకులే కారణం అవుతున్నారు. మరి కబ్జాలు చేసే వాళ్ళని వాళ్ళు ఎమ్మట అనుయాయుల కింద తిప్పుకుంటున్నారు, రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు, బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళతోనే ఖర్చులు పెట్టించుకుంటారు పార్టీలకి, మరి చందాలు వసూలు చేసుకుంటారు, ఎలక్షన్లో గెలుస్తారు, మళ్ళీ ఇప్పుడేమో బుల్డోజర్స్తో వాటిని కూలుస్తారు. సరే 30 ఎకరాల్లో ఆ 700-800 ఇళ్లను కూల్చారు, అదేమైనా ఘన విజయం అండి? నాకు చెప్పండి. ఇళ్ళు కట్టడం మానేసి ఇల్లు కూల్చడం ఏంటండి ఈ ప్రభుత్వాలు? పేదలకు ఇళ్ళు కట్టండి అని చెప్తుంటే అందులోనేమో ఏం చేయలేకపోతున్నారు, అందులో కూడా అవినీతే. ఆ 10 సంవత్సరాలు కూడా ఇళ్ళు ఉండవు, చాలా కాలనీలు పంచకుండా ఉన్నాయి, ప్రభుత్వాలు పంచట్ల పేద ప్రజలకి. ఒకవేళ ఇళ్ళు పంచిన 10 సంవత్సరాల కన్నా ఉండవు ఆ ఇళ్ళు. ఎంత చేతగాని ప్రభుత్వాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క సొంత కంపెనీలకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటే ఆయన పెద్ద కాంట్రాక్టర్, ఇన్ఫ్రా కాంట్రాక్టర్, సో ఆయన అందులో తలమునకలుగా ఉంటాడు. ఈయనుంటే ఒక మాట ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఆయన రాజకీయాల్లోకి రాకముందు 7-8 ఎకరాలు ఉంటే ఇప్పుడు 700 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎంత నిజమో ఏమిటో తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం సంపాదించడం మాత్రమే నేర్చుకున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. పార్టీలు లెక్కలేదండి. ఆయన తెలుగుదేశం నుంచి మొదలుపెట్టి మరి తర్వాత బీఆర్ఎస్కి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి రేపు బీజేపీకి వెళ్తాడేమో తెలియదు మనకి. అంటే రాజకీయం అనేది వీళ్ళకి వృత్తి అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. అంతేగాని ప్రజలకి న్యాయం చేయటం కోసం మరి ఈ నాయకులు లేరు అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు గమనించాల్సిన అవసరం అయింది. వీళ్ళు మన నాయకులు కాదు, వీళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని మభ్యపెడతారు, మనకు అన్యాయం చేస్తారు. వీళ్ళ అధికారం కోసం, అధికారం వీళ్ళ వ్యాపారం కోసం. అక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ వ్యాపారస్తులేనండి. అజయ్ ఇప్పుడు ఆయన ఉన్నాడు, పువ్వాడు నాగేశ్వరరావు, సిపిఐ నాయకుడు, పెద్ద మెడికల్ కాలేజీ కట్టాడు. వాళ్ళేమో పెట్టుబడిదారి వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు, పెద్ద హాస్పిటల్స్ పెడతారు. చూడండి అసలు ఎంత డైకాటమీ, ఎంత పారాడాక్స్. అక్కడ తమ్మినేని వీరభద్రం ఉన్నాడు, ఆయన మరి ఎన్నో ఏళ్ళుగా అక్కడ పనిచేశాడు, ఎన్నో ఆరోపణలు, మైనింగ్ మీద ఆరోపణలు. వీళ్ళంతా ఎవరు? ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. పువ్వాడ నాగేశ్వరరావు, ఆయన కొడుకు పువ్వాడు అజయ్, ఆయన రవాణా మంత్రి అయ్యాడు, మరి సిపిఐ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. వీళ్ళకి ఏ రకమైనటువంటి సిద్ధాంతాలు లేవు. వీళ్ళకి ఒకటి, పాలక కులాలకి మేం పాలించాలా, మా చేతిలో రాష్ట్ర సంపద అంతా మా చేతుల్లో ఉండాలా. ఈ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ వాళ్ళు పాలితులు, వాళ్ళు అట్లా పడి ఉండాలనే భావనతో పాలన సాగుతుంది. ఇది గమనించాలి మనం. ఈ నాయకులు ఏదో ఎన్నో తలల పాము లాంటి పార్టీలు ఇవి. ఈ పాములన్నీ మనల్ని మింగేస్తున్నాయి. వీటికన్నిటికీ బాడీ ఒకటే, తలలు మాత్రం వేరువేరు. ఈ రోజునేదో మనం కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఉండొచ్చు, రేపొద్దున కాంగ్రెస్ బాగాలేదు, ఇలా బుల్డోజర్ సంస్కృతితో కూల్చింది అనగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అటు కేటీఆర్ వీళ్ళందరూ వచ్చి పరామర్శించారు. వాళ్ళ కాలంలో జరిగినాయి. మరి బీఆర్ఎస్ కాలంలో అదే మార్కెట్ యార్డ్లో రైతుల మీద లాఠీచార్జ్ జరిగింది, అదే సిరిసిల్లాలో దళితుల మీద లాఠీచార్జ్ జరిగింది. ఎన్ని అక్రమాలు చేయని ఏం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండంగానే పరామర్శకు వస్తారు. మళ్ళీ రేపొద్దున ఈ ప్రజలు ఈ కాంగ్రెస్ బాగోలేదని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ చేరితే అదే ఎవరు పువ్వాడు అజయో లేకపోతే ఈ నాయకులే మళ్ళీ ఆ పార్టీలో జంప్ చేసి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నవాడు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు, రేపు మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళొచ్చు. ఇట్లా ఈ రాజకీయాలు చాలా అత్యంత బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఎస్సీలకు వ్యతిరేకంగా, ఎస్టీలకు వ్యతిరేకంగా, ముస్లింకు వ్యతిరేకంగా ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది మన ప్రజలందరూ గమనించాలా. ఇది పెద్ద తార్కాణం. ఖమ్మం నడిబడ్డులో 60 ఎకరాల భూదాన ల్యాండ్ని ఎట్లా కబళించారు. బాధితులు కదండి వీళ్ళందరూ, మోసానికి గురైన వాళ్ళు కదా. 700 ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ మోసానికి గురైన. మోసం చేసింది ఎవరు చెప్పండి? వాళ్ళు పట్టుకోవాలి కదా ఈ వ్యవస్థ. పట్టుకోకుండా ఏం చేస్తున్నారు? ఎవరైతే వీళ్ళకి ఈ పట్టాలు ఇప్పించారో ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి జీవితకాలం వాళ్ళని జైల్లో ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? దాని ముందు ఎవరు చేస్తే వాళ్ళకే ముప్పు వస్తుంది. అలా ఇంకా మిగిలిన 32 ఎకరాల సంగతి ఏంటి? దాన్ని ఏం చేస్తారు? మీరు చూడండి ప్రజలారా. ఈ ప్రైమ్ 9 వీక్షకులకి నేనైతే చెప్తున్నా, మీరు గమనించండి. ఇదే ఒక్క మన వెలుగు మట్ల ఎంత చీకటి కోణాలన్నీ బయటకు వస్తాయి, మీరు గమనిస్తూ ఉండండి. సార్ థ్యాంక్ యూ సార్. మన
సుగుణాకర్ రావు గారు సార్. సార్ నమస్తే. నమస్తే. విన్నారు కదా సార్ చెప్పినంత వరకు. సార్ ఇవాళ పూర్ణచంద్రరావు గారు చెప్పినటువంటి అభిప్రాయాలతో మేము ఏకీభించలేకపోవచ్చు. ఉమ్, అయితే ఒక విషయం, ఇవాళ సమస్య వెలుగుమట్ల సమస్య. ఉమ్, సమస్య ఎందుకు ఉత్పన్నమైంది, అది పరిష్కారం కావడం అనేది ఎట్లా, ఉమ్, అది దానికి ఉన్నటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఉమ్, వాటి పరిష్కారాలు ఏంటి, వాళ్ళని మరలా తిరిగి అదే ప్లేస్లో గౌరవంగా నిర్మాణం చేసే విధంగా కార్యాచరణ ఎట్లుండాలనే అంశం మీద చర్చ కొనసాగితే బాగుంటుందని అనుకుంటున్నా. ఓకే. సరే, ఓకే. ఇవాళ వెలుగుమట్ల ఉమ్, వెలుగుమట్లకు సంబంధించినటువంటి గ్రామం గతంలో గ్రామ పంచాయతీగా ఉండే, ఉమ్, ఇవాళ అది ఖమ్మం మున్సిపాలిటీలో భాగం. అవును. ఆ వెలుగుమట్ల అనేటువంటి గ్రామంలో ఆ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో సుమారు 62 ఎకరాల 7 గుంటల భూమి ఉమ్, భూదాన భూమి. అవును. ఈ భూదాన భూమి మీ అందరికి తెలుసు, అది వినోబా భావే గారి నాయకత్వంలో కొనసాగినటువంటి ఉద్యమ ఫలితంగా ఆడున్నటువంటి జమీందారులు జాగీర్దారులు ఇచ్చినటువంటి భూమి ఇది. ఉమ్, కలవల రాజారాం గారు అనేటువంటి ఒక పెద్ద భూస్వామి. భూస్వామి ఇచ్చినటువంటి భూమి 62 ఎకరాల 7 గుంటల భూమి. ఉమ్, ఇది మొత్తం భూదాన బోర్డు నాయకత్వంలో ఇది కొనసాగుతుంది. ఉమ్, 2014 ఆ సమయంలో ఖమ్మంలో ఉన్నటువంటి పేదలు ఉమ్, అందరూ కలిసి చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఆ అడవి, అదంతా ఉమ్, ఆ వెలుగుమట్ల ప్రాంతం అంతా అడవి, అవును. అడవిని సాగు చేసుకొని భూదాన బోర్డుకి వెళ్ళి ఉమ్, అప్పుడు చైర్మన్ గౌరవ రాజేందర్ రెడ్డి గారు ఉండే. ఉమ్, రాజేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ చూసిన తర్వాత మాకు ఇండ్లు లేవు, జాగాలు లేవు, స్థలాలు లేవు, ఈ భూదాన బోర్డు సంబంధించిన స్థలంలో మేము ఉంటున్నాం, మాకు అవకాశం ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి రాజేందర్ రెడ్డి గారిని కోరితే ఉమ్, 2014లో ఉమ్, 2014లో భూదాన బోర్డు వాళ్ళు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఉహు, పట్టాలు ఇస్తే 2014 నుంచి ఆ ప్రాంతంలో సుమారు 1898 మందికి పట్టాలు ఇచ్చారు. ఓ, ఉమ్, వాళ్ళు నిరుపేదలు, ఉమ్, చాలా నిరుపేదలు. ఉమ్, వాళ్ళంతా ఆ ప్రాంతంలో దాన్ని సాగు చేసుకొని చిన్న రేకుల షెడ్ వేసుకొని ఒక తర్వాత చిన్న చిన్నగా 2014 నుంచి 2026 వరకు ఆ రోజు నుంచి ఈ రోజు చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఒక రోజు ఒక సంవత్సరం ఇటుక, ఒక సంవత్సరం స్లాబ్, ఒక సంవత్సరం అట్లా వేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అవును. ఇవాళ ఆ భూమి సంబంధించి అనేక సందర్భాల్లో రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ జోక్యం చేసుకొని అనేక సందర్భాల్లో ఇది అక్రమంగా వేసుకున్నారు మీరు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఉమ్, వాళ్ళని ఖాళీ చేయించడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు గౌరవ హైకోర్టుకు వెళ్ళారు. ఉమ్, హైకోర్టుకు వెళ్ళి 2017లో హైకోర్టుకు వెళ్ళారు, 2018లో హైకోర్టుకు వెళ్ళారు. ఉమ్, 2017-18లో గౌరవ హైకోర్టు చాలా స్పష్టంగా ఉమ్, వాళ్ళకి భూమి లేదు, భూమి లేని పేదలు, వాళ్ళకి పట్టాలు ఇచ్చింది భూదాన బోర్డు. ఉమ్, భూదాన బోర్డు అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఉమ్, మీరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని చెప్పేసి నాట్ టు ఎవిక్ట్ ప్రమాణమైనటువంటి గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఉమ్, ఆ తర్వాత అనేక సందర్భాలు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో తిరిగి మళ్ళీ 2019లో కోర్టు పోతే కోర్టు చాలా క్లియర్గా ఉమ్, అసలు రెవెన్యూ వాళ్ళు, పోలీసులు ఇద్దరు ఈ భూమి మీదకి రావడానికి వీలేదు. సర్వే నెంబర్ 147, 148, 149లో ఉన్నటువంటి 62 ఎకరాల 7 గుంటల భూమికి భూమి మీదకు రెవెన్యూ పోలీసు వాళ్ళు రావడానికి వీలు లేదు. ఇది భూదాన బోర్డు భూమి, ఇది ఇండిపెండెంట్ గా కొనసాగే భూమి అని చాలా స్పష్టంగా హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2023లో మేము ఇక్కడ జీవిస్తున్నాం, సుమారు 2000 మంది పేద ప్రజలు ఇక్కడ జీవిస్తున్నాం, ఇక్కడ ఇండ్లు కట్టుకున్నాం, మాకు కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేదని చెప్పేసి గౌరవ హైకోర్టు వారిని కోరుకుంటే హైకోర్టు వారు నీళ్లు ఇవ్వండి, వాళ్ళకి మినిమం నీడ్స్ కల్పించండి, కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఏ ఒక్క డైరెక్షన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు ఎవ్వరు కూడా ఏ హైకోర్టు ఆర్డర్ని ఖాతరు చేయలేదు. ఓకే. ఎవరు కూడా ఈ భూమి ఏంటనే విషయం కూడా హైకోర్టులో చిన్న సమాధానం కూడా ఎవరు వేయలేదు. ఈనాటి వరకు ఈ రిట్ పిటిషన్లు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మరి ఇన్ని రిట్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్న తర్వాత ఏ రిట్ పిటిషన్ కి గవర్నమెంట్ కానీ ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం కానీ ఎవరు స్పందించకుండా, హైకోర్టు ఆర్డర్ని గౌరవించకుండా నిన్నగాక మొన్న 24వ తారీఖు ఫిబ్రవరి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా మారణ హోమం వెలుగుమట్ల చీకటి పల్లెగా మారిపోయింది.
మొత్తం బుల్డోజ్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బుల్డోజర్లు ప్రొక్లైన్లు ఖమ్మం జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం సుమారు 10,000 మంది సిబ్బంది, వాహ్. ప్రొక్లైన్లు, జేసీబీలు, ఉమ్, ట్రాక్టర్లు, టాటా ఏసీలు మొత్తం వల్ల కాడు చేశారండి. ఉమ్, వెలుగుమట్ల సార్ ఏ నోటీసు లేదు, ఎవరు కూడా అసలు వాళ్ళకి వచ్చి మీరు ఖాళీ చేయాలని చెప్పేసి అడిగిన వాళ్ళు లేరు. ఉమ్, వాళ్ళని దుర్మార్గంగా అసలు చిన్న పిల్లలు వచ్చి మీరు టీవీలో చూసే ఉంటారు, ఒక 7 సంవత్సరాల పాప, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్, నేను నా పుస్తకాలు ఇట్లా పడిపోయిన వాటిని తీసుకొచ్చుకుంటా అంటే కూడా ఎవరు కూడా వాళ్ళని వెలో చేసినటువంటి పరిస్థితి లేదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అవును, చిన్న చిన్న పిల్లల స్కూల్స్ పోయే పిల్లలు ఉన్నారు. అవును, పాలు తాగే పసిపిల్ల ఉందండి, 15 రోజుల చంటి పాప. ఉమ్, వాళ్ళందరినీ నిర్మానుషం చేసి మొత్తం భవంతులన్నీ కూలగొట్టి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కట్టుకున్నటువంటి ఇండ్లు సమాధి అయిపోతా ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ గుండె ఘోష ఇవాళ ఈ సమాజానికి అర్థమయ్యే ఉంటుంది. అట్లా వాళ్ళని మొత్తం ధ్వంసం చేసిన తర్వాత ఎక్కడ కూడా చట్టబద్ధత వ్యవహరించలేదండి, ఉమ్, ఎక్కడ కూడా న్యాయబద్ధత లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏ హక్కులు, వాళ్ళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొనసాగుతుందా, లేకపోతే నియంతృత్వం కొనసాగుతుందా, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, గౌరవ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఇంత అమానవీయంగా ప్రవర్తించవలసిన అవసరం ఏముందో ఇవాళ మీ ద్వారా ఇవాళ ప్రజల్ని మనం అడగవలసిన అవసరం ఉంది, ఓకే అధికారులు అడగవలసిన అవసరం ఉంది. ఓకే ఓకే రెండవది సార్, ఉమ్, అక్కడ ఖాళీ చేయించిన తర్వాత వాళ్ళని అంబేద్కర్ భవనంలో డిఆర్డిసిలో పెట్టారు. అవును, ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, ఉమ్, మంచినీళ్ళు లేవు, ఉండడానికి నిల్వ నీడ లేదు, చెట్ల కింద వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, ఇవాళ హైకోర్టు సుమోటో తీసుకొని కనీసం వాళ్ళకి ఏదో మినిమం నీడ్స్ కల్పించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ హైకోర్టు వారిని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ, కలెక్టర్ కానీ కనీస సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఓకే కనీస సౌకర్యాలు కల్పించకపోగా ఇవాళ అనేక మంది ఇవాళ ఈ ప్రజలను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి ఇవాళ జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితి. అవును, అందుకే ఇవాళ మన ఈ టీవీ ఛానల్ ద్వారా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఇవాళ నేను కోరుతా ఉన్నా, ఇవాళ ఏదైతే వెలుగుమట్ల భూదాన బోర్డు భూమి ఉందో ఆ భూమిలో మీరు ఎందుకు ఖాళీ చేయించారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఓకే ఇంత నిర్బంధంగా, ఇంత అమానవీయంగా, ఇంత రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఎందుకు వాళ్ళు ఖాళీ చేయించారు? నిజంగా ఆడ ప్రాజెక్టు కడుతున్నారా? ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమం ఇప్పటికిప్పుడు ఏమైనా ఆడ నిర్మాణం జరుగుతుందా? ఏమీ లేదు. వాళ్ళని ఇప్పుడైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో అదే మాటలు వాళ్ళ సర్వే చేసి ఎవరు ఉన్నారు, ఎవరు అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదని చెప్పేసి విచారణ చేసి మీరు పట్టాలు ఇచ్చే అవకాశం ఉండే. కానీ ఏవి కూడా పాటించకుండా వాళ్ళ రాజ్యం ప్రజల పట్ల ప్రేమ ఉండాలండి, ఇవాళ రాజ్యాన్ని ప్రజల పట్ల కైండ్ ఉండాలా, దయ ఉండాలా, నా ప్రజలు అనేటువంటి అభిప్రాయం ఉండాలా. కానీ ఇవాళ నా ప్రజలు అనేటువంటి అభిప్రాయం లేకుండా మీరు పాలించే ప్రజల మీద మీకు గౌరవం లేదు, మీరు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద మీకు గౌరవం లేకపోతే ఇవాళ మీరు పాలకుల లేదా ప్రజాస్వామ్యమైనటువంటి పాలకుల లేదా నియంతృత్వాన్ని అనుసరిస్తున్నటువంటి పాలకులు అనేది ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి. ఓకే సుగుణాకర్ గారు బాగా చెప్పినారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో వేసుకుంటున్నారు, ఎట్లానే ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళు సొంత ప్రభుత్వాలే, ఏలుకున్న ప్రభుత్వాలే ఇలా చేస్తున్నాయి ధ్వంసం. అవును, అది ఇప్పుడు నిజంగా ఆ ప్రాంతాన్ని పోతే మన సార్ చెప్పినట్టుగా ఇజ్రాయిల్లో ధ్వంసమైనటువంటి లాగా ఉంటుంది సార్. నిజంగా అసలు ఎందుకు చేశారు, ఇప్పటికిప్పుడు చేయవలసిన అవసరం ఉంది. అక్కడ నిర్మాణం జరుగుతుందా, ప్రాజెక్ట్ జరుగుతుందా, స్కూల్ కడుతుందా, కాలేజీ కడుతుందా, గవర్నమెంట్ హాస్పిటల్ కడుతుందా? ఏమి లేదు సార్. మళ్ళీ మీ దగ్గర ఎవరి ప్రయోజనం కోసం సార్ అది? ఎవరి ప్రయోజనం కోసం? సుగుణాకర్ గారు మళ్ళీ మీ దగ్గర ఇప్పుడు మనతోని చిరంజీవి సార్, రిటైర్డ్ ఐఏఎస్ చైర్మన్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తెలంగాణ సార్ జాయిన్ అయినారు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు వెలుగుమట్ల మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినారు, వాళ్ళకు ఇప్పుడు సుగుణాకర్ గారు చెప్పినట్టు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు చూస్తే ఆ నిర్వాసితులకు ఎటువంటి సౌకర్యాలు లేకపోగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, విద్యార్థులు కానీ, ముసలోళ్ళు కానీ, పేషెంట్లు కానీ అనేక రకమైనటువంటి బాధలకు వాళ్ళు అక్కడ ఇది ఉన్నారు. గవర్నమెంట్ అక్కడ 3 మంత్రులు ఉన్నారు సార్ మళ్ళీ ఆ జిల్లాలో, వాళ్ళు కనీసం చర్యలు. ఇప్పుడు ఆ 3 మంత్రులు ఉండడమే అక్కడ పెద్ద ప్రధాన సమస్య. అవునా? ఎందుకంటే సార్
ముగ్గురు మంత్రుల నుండి కూడా అందరూ కూడా కుమ్ముక్కై ఒక డ్రామా చూసినట్టు చూస్తున్నారే తప్ప ప్రజలకు హెల్ప్ చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చినట్టు సంఘటన లేవు. అవును సార్. వారే కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బాధితుల పక్షాన వచ్చినట్టు మనం చూడడం లేదు. అవును. ఒకటి సంఘాలు పోతున్నాయి. ఉం? సంఘాలు పోతున్నాయి. సంఘాలు వెళ్తున్నాయి, ఆ. రాజకీయ పార్టీలు. అవును. నేను చెప్పేది అక్కడ ఆ. ఒకటి. రెండో అంశం వచ్చేస్తే ఇవాళ ప్రభుత్వము వాళ్ళ మీద చేసిన దాడి ఏంటంటే మన మీద శత్రు దేశం మీద చేసిన దాడిలాగా అవును. వాళ్ళను శత్రువులాగా ట్రీట్ చేసి అవును. సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు, చేసినారు ఆల్రెడీ. ఉం. సో అది ఒక అమానవీయ సంఘటన, దురదృష్టకరంగా జరిగినటువంటి సంఘటన వాళ్లకు. సార్. నిజానికి చెప్పాలంటే ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా పేద ప్రజలపైన చిత్తశుద్ధి లేదు. లేదు. ప్రజలనే వాళ్ళు కేవలం ఓట్లు వేసేటువంటి ఒక యంత్రాలు మాత్రమే. సో ఎన్నికల టైంలో ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది, అనేకమైనటువంటి ఆశలు చూపించి వాగ్దానాలు చేసి ఓట్లు రాబట్టుకొని ఆ తర్వాత మీ సావు మీరు చావండ్రా అని చెప్పి వదిలేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు పెద్ద అతీతమేం కాదు. 42% రిజర్వేషన్ ఇస్తాం 6 నెలల్లో చట్టబద్ధంగా అని చెప్పి అవును. ఇప్పటి వరకు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించుకున్నారు. అవును. బీసీలకు 20,000 కోట్ల ఖర్చు బడ్జెట్లో ప్రతి సంవత్సరం చేస్తామన్నారు. 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు చేసే వాళ్ళు 4,000 కోట్లు చేసి వాళ్ళు చేతులు దులుపుకున్నారు. అవును. సో ఆ విధంగా చెప్పుకుంటూ పోతుంటే వీళ్ళు ఎన్ని రకాల దురాఘాతాలు బీసీల పట్ల చేయాలని చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆ గుడిసెలు కూల్చిన దాంట్లో కూడా ఉన్న దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప బహుజనులు ఎంత? ఇంకెవరు ఉండరు అందులో. సో వాళ్ళంతా కూడా బహుజనులే. అవును. సో ప్రభుత్వాలు పేదలపైన కక్ష కట్టుకుని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంతో ఇవాళ ఈ దేశంలో ఈ బహుజనుల బతుకులు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి. ఒకటి. రెండోది, ఇప్పుడు ఇది భూదాన్ భూమి సార్. ఇది ఎవరికి ఇవ్వాలి? ఈ భూదాన్ భూమి పేదలకు ఇవ్వాలి. అవును. ఇవాళ వీళ్ళు ఏం చేయబోతున్నారు? 30 ఎకరాలు ఖాళీ చేసి ఒరిజినల్గా 62 ఎకరాలు. మరి 32 ఎకరాలు పట్టా అయిందన్నారు. ఎట్లా అవుతుందండి పట్టా? ఫస్ట్ ఇది ఆ 62 ఎకరాలకు స్టోర్ ఏంటో తేల్చాలి. అవును. ఇప్పుడు 62 ఎకరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ మొత్తం 62 ఎకరాలు పేదవాళ్లకు సార్. వాళ్ళకు హౌజింగ్ ప్రోగ్రామ్కి ఇస్తారా, అగ్రికల్చర్ ప్రోగ్రామ్కి ఇస్తారా? ఇవ్వండి. అవును. ఇప్పుడు వినోబా భావే గారు స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భూమి లేనటువంటి నిరుపేదలకు వ్యవసాయ యోగ్యమైన భూములు ఇచ్చి వాళ్ళను కూడా ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు చేయాలి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పే ఉద్దేశంతో ఆయన తీసుకొస్తే ఆ భూముల్ని కూడా వీళ్ళ రియల్ ఎస్టేట్ దాహానికి దాన్ని నాశనం చేస్తా అంటే ఎట్లా? మొట్టమొదటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే హైకోర్టు కానీ ఎవరైనా సరే భూదాన భూములని మీరు అన్నారు, 62 ఎకరాలు అన్నారు. 62 ఎకరాలు ఎక్కడుంది, ఎవడి ఆధీనంలో ఉంది, ఎవడికి పట్టా అయింది, ఎట్లా పట్టా అయింది, అది ఫస్ట్ తేల్చాలి. రెండోది, ఇందులో దాదాపు 1000 మంది దాకా గుడిసెలు వేసుకొని ఉన్నారు. 100% ఇప్పుడు 62 ఎకరాలు కూడా వీళ్ళకే అక్కడ ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలి. మీరు ఇందిరమ్మ ఇండ్లు కడతాం, 5 లక్షలు మేము మీకు మా సబ్సిడీ ఇస్తామని చెప్పిన మీరు ఎందుకు వాళ్ళు అక్కడ ఇల్లు కట్టియారండి? ఏం చేసుకుంటారు ఆ భూములు? మీరు ఏం రియల్ ఎస్టేట్ కొరకు మీరు ఎన్నుకోబడ్డారా ఇక్కడ రాష్ట్రంలో? మరి వాళ్ళని అక్కడే తిరిగి మళ్ళీ కట్టియాలి. మీరు ఎక్కడో కట్టియడం కాదు. సో అది జరగాల్సిన అంశం. ఫస్ట్ తేల్చాల్సిన అంశం 62 ఎకరాలు. రెండు, వాళ్ళ నిర్వాసితులందరికీ కూడా అక్కడే ఇల్లు కట్టియాలి యాజ్ ఇట్ ఈజ్గా. వాళ్ళను ఆ ప్లేస్ నుంచి డిస్ప్లే చేసినందుకు నష్టపరిహారం. ఈ రెండు జరగాలి. జరిగితేనే నిజంగానే మీరు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడానికి మీకు అర్హత ఉంటుంది. మీ సామాజిక న్యాయాన్ని ఎవరు ఇక్కడ విశ్వసించే పరిస్థితుల్లో లేరు. మీ కాంగ్రెస్ మార్కు సామాజిక న్యాయం ఏంటో ప్రజలకు అందరికీ అర్థమైంది. సో మీరు అనుకోవచ్చు ఎన్నికల్లో ఓట్లు వచ్చేసినాయి కానీ మేము కాబట్టి ఇక ప్రజలు మా వెంటే ఉన్నారు అనుకుంటే అది పొరపాటు. అది ఎన్నికలలో ఏ టైంలో ఎట్లా ఓట్లు వేయాలనో ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈరోజు ఈ సంఘటన ద్వారా ఆ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు రావాలనో అంత చెడ్డ పేరు వచ్చింది. షకీనా మేడం, షకీనా గారు సార్ నమస్తే. ఇప్పటి వరకు చెప్పింది విన్నారు కదా, మీరు ఏమంటారు? అక్కడ మీరు ఉన్నారు, లోకల్లో వెలుగుమట్ల విలేజ్కి దగ్గరలో ఉన్నారు, ఆ ఏరియాలో మీరు పనిచేస్తున్నారు ఉద్యమంలో. మీరు ఎట్లా చూస్తారు ఆ ఇన్సిడెంట్ని? సార్, ప్రైమ్ న్యూస్ మీడియా వారికి, అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా మా తరపు నుంచి నమస్కారం. 1953లో
కలవల రాజా రామారావు గారు అనేటువంటి భూస్వామి ఆ భూమిని భూదాన ఉద్యమంలో భాగంగా పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే. ఫస్ట్ పాయింట్. సర్వే నెంబర్ 147, 148, 149 సార్ సర్వే నెంబర్ అది. ఈ పేదలకు ఇచ్చినటువంటి భూమి మొత్తం కూడా 62 ఎకరాల 0.7 కుంటలు, 62 ఎకరాల 7 కుంటల భూమిని ఆనాడు భూదాన ఉద్యమంలో భాగంగా ఈ రామారావు గారు ఇవ్వడం జరిగింది. ఈ భూమి ఇప్పుడు ఇంత ఉద్యమము ఇంత ఈ ఫైట్ రావడానికి కారణం ఏంటి అంటే భూమి విలువ పెరగడం. అప్పుడు వారు ఇచ్చినప్పుడు భూమికి అంత విలువ లేదు, అప్పుడు కూడా పేదవాళ్ళకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖమ్మంలో అయితేనేమి చుట్టుపక్కల అయితేనేమి పేదవాళ్ళు ఉండాలి అంటే అక్కడ రెంట్స్ పెరగడం వల్ల ఈ రెంట్లు ఇల్లు అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అక్కడంతా కూడా ఇళ్లల్లో పాచి పని చేసి హాస్పిటల్లో చేసి ఆటోలు నడుపుకుంటూ కూలీలకు వెళ్ళుకుంటూ మిర్చి తోటలకు వెళ్ళుకుంటూ వాళ్ళు రూపాయి కూడా పెట్టుకొని అక్కడ వాళ్ళు మన ఇల్లుని గుడిసెల్ని నిర్మించుకోవడం జరిగింది సార్. అక్కడ మేము అక్కడ ఫీల్డ్ లోకి వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళు పైన గుట్ట మీద ఉంటారు, గుట్ట కింద వైపు నుంచి పైకి ఎక్కడానికి 1/2 కిలోమీటర్ పట్టిద్ది పైకి ఎక్కడానికి. అక్కడి నుంచి కింద నుంచే ఇటుకలు మోసుకోవాలి, సిమెంట్ మోసుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి. నీళ్లు కూడా ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవడమే సార్. ఇల్లు కట్టుకోవాలి అంటే అక్కడ నీళ్లను కూడా కొనుక్కునే పరిస్థితి వాళ్ళు. అలా వాళ్ళు 2014లో ఇందాక లాయర్ గారు చెప్పినట్టు సుగుణారావు గారు 2014లోనే వాళ్ళకి భూదాన్ బోర్డు నుంచి 1895 మందికి పట్టాలు రావడం జరిగింది. ఆ పట్టాలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడ చిన్నగా ఫస్ట్ ప్లేస్ ను శుభ్రం, అదంతా కూడా అటవీ ప్రాంతం. కలెక్టరేట్ రాకమునిపే వీళ్ళు ఉన్నారు. కొత్త కలెక్టరేట్ ఇప్పుడు వాళ్ళు వచ్చిన 2-3 సంవత్సరాలకు వచ్చిందండి. కలెక్టరేట్ రావడం వల్ల భూములు రేటు పెరిగినాయి. వాళ్ళు పాపం కలెక్టరేట్ రాకమునుపు అడవి, ఆ అడవిని శుభ్రం చేసుకొని కింద నుంచి పైదాకా మొక్కలు, చెట్లు, పాములు, తేళ్లు అంతా కూడా అటవిని శుభ్రం చేసుకొని వాళ్ళంతా కూడా అక్కడ పైన గుడిసెలు చిన్న డేరాలు వేసుకొని ఆ డేరాలు కొద్దిగా కాలక్రమేణా వాళ్ళు కొద్దిగా ఆడఈడ అప్పు చేసుకొని బంగారాలు తాకట్టు పెట్టి ఇళ్లలో పాచి పనులు చేసుకొని కొన్ని చిట్టీలు వేసుకొని అన్ని డబ్బులు చిన్న ఇటుకలు పెట్టి వాళ్ళు చిన్న రూములు లాగా కట్టుకున్నారు. సో అలా వాళ్ళు స్థిర నివాసం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి కలెక్టర్ ఆఫీస్ రావడము, అక్కడ ఏరియాలో కొంతమంది అసలు భూమి 62 ఎకరాల 7 కుంటల్ని సగం 32 ఎకరాలని కొంతమంది నాయకుల పక్కన ఉన్నటువంటి అనుచరులు కబ్జా చేయడం జరిగింది. అసలు మెయిన్ పాయింట్ అది. ఈ అనుచరుల స్వలాభం కోసం ఈ పేదవాళ్ళందరూ ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ గుడిసెల్ని వాళ్ళని అందరినీ కూడా ఖాళీ చేపించేసి ఆ భూములకి విలువ వచ్చింది కాబట్టి ఈ పేదవాళ్ళ భూములు మళ్ళీ ఆ పక్కన ఇల్లు ఉంటే ఆ భూములు ఎక్కడైతే రేట్ తగ్గిపోతాయి అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం మిడతల దండులాగా పోలీసులు, 1000 మంది పోలీసులు, 820 గుడిసెలు, 20 ఇళ్ళు ఉన్నాయి అక్కడ బీద వాళ్ళే. తర్వాత చాలా మంది ఇంకా ఒక 100 నుంచి 150 మంది ఇల్లు కూడా ఉన్నాయి సార్ అక్కడ. మొత్తం 1000 చిల్లర ఇళ్ళని నైట్ 12-1 గంటప్పుడు నైట్ పక్క జిల్లాల నుంచి పోలీసులు, బుల్డోజర్లు, జేసీపీలు, క్రొక్లైన్లు అసలు ఎక్కడ తెల్లవారు లేచేసరికల్లా ఎవరికి నోటీస్ ఇవ్వకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఆ ఇల్లు సదురుకోకుండా, పిల్లలు పుస్తకాలు కూడా తీసుకోకుండా నైట్ కూల్చేసి పేదవాళ్ళ గుండెల మీద ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక పెద్ద బండరాయిని పెంచింది. ఇదంతా కూడా కేవలం ప్రభుత్వము చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ఇది మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని జిల్లా గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు. హైకోర్టులో ఇందాక సుగుణారావు గారు చెప్పినట్టు 2017, 18, 19 హైకోర్టులో ఆల్రెడీ వీళ్ళు పేదవాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి ఆల్రెడీ కూడా హైకోర్టు కూడా ఇది పేదవాళ్ళ భూములు, పేదవాళ్ళు ఉండాలి అని చెప్పారు. హైకోర్టు కూడా వీళ్ళకి సానుకూలంగానే ఇచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ కూడా అసలు ఒక్క మాట కూడా, ఖమ్మంలో 3 మినిస్టర్లు ఉన్నారు. బట్టి గారేమో వాళ్ళ కొడుకు పెళ్లిలో బిజీగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ అల్లుడికి బాగాలేదని దుబాయ్ వెళ్లారు. మరి ఇక్కడ ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారేమో నాకేం తెలియదు ఈ గుడిసెలు తీసేయటమని చెప్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు? ఈ 1000 మంది పేదవాళ్ళని వాళ్ళ రోడ్డు మీద పడేసినటువంటి ఎవరు చేశారు ఈ పని అనే దానికి ముగ్గురికి సమాధానం లేరు. వీళ్ళందరూ కూడా పాపం ఇల్లు కోల్పోయి, గూడు కోల్పోయి, కూడి కోల్పోయి, పుస్తకాలు కోల్పోయి, భర్తకి భార్య వేరే, పిల్లలకి తల్లులు వేరే అయిపోయి ఈ రోజు అందరూ కూడా నడి రోడ్డు మీద ఎర్రటెండలో ఇవాళ అంబేద్కర్ సెంటర్ లో నివాస కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు సార్. కనీసం వాళ్ళకి తినడానికి తిండి గాని, తాగడానికి నీళ్లు గాని, కట్టుకోవడానికి బట్ట గాని కనీసం
కనీసం వసతులు కూడా ప్రభుత్వం కల్పించలేదు. కనీసం వీళ్ళకి ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి 3 మినిస్టర్లు కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళని పరామర్శించలేటువంటి దుర్మార్గులు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నారు. అంటే ఇక వాళ్ళని ఇంకా ఏం చేయాలో ఆ ప్రజలే చూసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 1000 కుటుంబాలు కూడా ఓట్లు కూడా 1000 కుటుంబాలు కూడా పుట్టకోట నియోజకవర్గ పరిధిలో 14, 15 డివిజన్లో 15 డివిజన్ కిందకి వస్తుంది సార్ ఖమ్మంలో. అక్కడ ఓట్లు కూడా వీళ్ళందరికీ 1000 మందికి ఓట్లు కూడా ఉన్నాయి సార్. 1000 మందికి కూడా ఓ వెరీ గుడ్. 1000 కుటుంబాలు ఓట్లు అడగడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్ళి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళ దగ్గర. వీళ్ళని ఇప్పుడు రోడ్డు మీద పడేశారు. ఇప్పటికిప్పుడే మీ జూమ్ లో మీటింగ్ అప్పుడు ఫోన్ వచ్చింది సార్. ఆ కుటుంబాలు ఎక్కడైతే అంబేద్కర్ సెంటర్ లో ఉన్నాయో టీటీడీసీ సెంటర్ కాడ ఉన్నాయి కొన్ని కుటుంబాలు. ఆ కుటుంబాలన్నింటినీ కూడా పోలీసు వాళ్ళతో ఇప్పుడే బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు అని ఇప్పుడే సమాచారం అందింది సార్. మేమేమంటున్నామంటే ఎవరైతే నాడు 1953లో కలవల రాజా రామారావు గారు ఇచ్చారో వారు ఇచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఈ పేదవాళ్ళకు ఉందో ఆ పేదవాళ్ళు కట్టుకున్నటువంటి మీరు చెప్పండి సార్. ఇప్పటివరకు సుగుణాకర్ గారు, చిరంజీవి సారు, షకీనమ్మ అని చెప్పింది విన్నారు కదా అబౌట్ వెలుగమట్ల పరిష్కారం ఎట్లా అయితే బాగుంటుంది వాళ్ళకి? ఇందులో మనకి ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయండి సార్. అందులో 2 ఎస్సీ నియోజకవర్గాలు, ఒక ఎస్సీ నియోజకవర్గం, 2 ఎస్టీ నియోజకవర్గాలు, 2 జనరల్ నియోజకవర్గాలు. ఈ 2 జనరల్ నియోజకవర్గాల్లో రెడ్డి కానీ కమ్మ కానీ ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు. ఈ ఎస్సీ కానీ ఎస్టీలు కానీ వీళ్ళకి ఆధారంగానే పనిచేస్తూ ఉంటారు సార్. అందువల్ల ఏంటంటే ఇక్కడ కుల పెత్తనం ఎక్కువగా ఉంటుంది. అదే కారణం. అందుకే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్క కూడా రావడానికి ఇబ్బంది ఆయనకి. ఎందుకంటే వాళ్ళిద్దరు రాకుండా ఆయన వస్తే ఆయన తప్పడతారు. సో మునిగితే ముగ్గురు మునుగుదాంలే అన్నట్టు ఉంటుంది అక్కడ వాతావరణం. అందువల్ల ఏంటంటే రాజకీయాలు, ఈ కులాధిపత్య రాజకీయాలు సాగటం వల్ల ఈ జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు వీళ్ళు చేసే పనులన్నీ కూడా అటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే వీళ్ళు చేసేది ఏంటంటే అసలు వీళ్ళకి సిద్ధాంతాలు లేవు. అధికారాన్ని తెచ్చుకోవడం, ఎమ్మెల్యేలు అవటం, మంత్రులు అవటం, తర్వాత సంపదని దోచుకోవటం అనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి ఆ దోపిడీ ప్రక్రియలో భాగంగానే ఈ 60 ఎకరాల మీద కన్నేశారు. 30 ఎకరాలలో ప్రజల్ని బలవంతంగా ఖాళీ చేయించి హింసించి ఎన్ని రోజులు ఉంటుందండి? వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందంటే ఈ నియోజకవర్గం పోతే పోయిందిలే, మనం గెలుస్తామా, జనరల్ ట్రెండ్ ఉందా, గెలిచేది ఉందా, కాంగ్రెస్ కనుక ఏదైనా వేవ్ వచ్చిందా మనం గెలుస్తాం, లేదంటే ఓడిపోతాం ఎట్లా. కానీ 5 సంవత్సరాల్లో మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకోవాలి. మన రాజకీయ భవితవ్యాన్ని మాత్రం చాలా సాలిడ్గా ఉంచుకోవాలి. నేను ముసలాండి అయితే నా కొడుకు అవ్వాలనే ధోరణిలో వీళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రతి నాయకుడు కూడా, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన ఏం చేస్తారంటే నెక్స్ట్ తన కొడుకును తన పరంగా ఎవరున్నారో వాళ్ళని చేద్దామనే చూస్తారు. ఇట్లా ఈ రాజకీయాలన్నీ కూడా భయంకరంగా ఈ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ కులాధిపత్య రాజకీయాలను తిప్పికొట్టాలంటే ఈ పార్టీలకు దూరంగా ఉండాలా. మరి బహుజనవాదంతో పోయే పార్టీలకి సపోర్ట్ చేస్తేనే కానీ ఈ సమస్యలు పరిష్కారం కావు. అంతవరకు బహుజనులు బాధలు పడుతూనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెలుగుమట్ల మీద బాధితుల పక్షాన నిలిచి మీరు ఇంత చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చిన పూర్ణచంద్ర గారికి, అలాగే చిరంజీవి గారికి, జూమ్ ద్వారా షేక్ సకీనా గారికి, సుగుణాకర్ గారికి అందరికి కూడా వందనాలు. మరో కార్యక్రమం ద్వారా వచ్చే వారం కలుద్దాం. నమస్తే.